మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సిఐడి డీజీగా పివి సునీల్ కుమార్ పనిచేశారు. గుంటూరులో తనను కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఎమ్మెల్యే RRR ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తో పాటు మాజీ డీఎస్పీ పాల్ పలువురుపై పలు సెక్షన్స్ కింద నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, గుంటూరులో మాజీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? శాలిని, మొత్తానికి RRR రఘురామకృష్ణంరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే మాత్రం గుంటూరు నగరంపాలెం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఒక ఎంపీగా ఉన్నటువంటి తనను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాననేటువంటి ఒక ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టి గుంటూరు తీసుకువచ్చి ఆ గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో తనను అమానుషంగా కొట్టడమే కాకుండా తనపై హత్యాయత్నం చేసేందుకు ఆ గతంలో సిఐడి ఐజీగా పనిచేసినటువంటి సునీల్ కుమార్ తో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ఏదైతే విజయ్ కుమార్ కావచ్చు, అదే విధంగా ఏదైతే సునీల్ కుమార్ కూడా కావచ్చు, ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి సునీల్ కుమార్, అదే విధంగా అప్పట్లో అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్, అదే విధంగా గుంటూరు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారిగా ఉన్నటువంటి ఏదైతే ప్రభావతి, ఈ నలుగురితో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తూ మొత్తం 5 పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో అయితే నమోదు చేస్తూ గుంటూరు నగరంపాలెం పోలీసులు అయితే మాత్రం గత రాత్రి పూర్తి స్థాయిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే రఘురామకృష్ణంరాజు గత నెల 10వ తేదీన ఆన్లైన్ లో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీకి ఈ యొక్క ఫిర్యాదు చేయడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి పూర్తి స్థాయిలో కూడా వివరాలన్నింటినీ సేకరించినటువంటి అనంతరమే గత రాత్రి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు సంబంధించి కూడా దాదాపు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తీసుకురావడమే కాకుండా ఆయనపై విచక్షణరహితంగా దాడి చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి తనను ఇబ్బందులు గురి చేశారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో రఘురామకృష్ణంరాజు గతంలో కోర్టులో కూడా చెప్పడం అయితే మాత్రం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో న్యాయస్థానంలో పూర్తి స్థాయిలో కూడా తనకు అన్యాయం జరిగింది కాబట్టి తిరిగి మరలా నేడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ తిరిగి మరలా రఘురామకృష్ణంరాజు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి విచారణ చేయాలని చెప్పి అయితే మాత్రం ఏదైతే ఎస్పీకి అయితే మాత్రం ఆన్లైన్ లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ విషయంపై పోలీసులు అయితే ప్రస్తుతం కూబీ లాగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రఘురామకృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి మాజీ సిఐడి ఐజీ సునీల్ కుమార్ తో పాటు అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి రామాంజనేయులు, ముఖ్యంగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ తో పాటు గుంటూరు సూపరింటెండెంట్ గతంలో వైద్యాధికారిగా పనిచేసినటువంటి ప్రభావతిపై కూడా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా గత ముఖ్యమంత్రిపై కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ప్రధానంగా ఇందులో పొందుపరిచినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తే మాత్రం పూర్తి స్థాయిలో తమకి గంతలు కట్టి థర్డ్ డిగ్రీ తమను ప్రయోగించి వీడియో కాల్ ద్వారా కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పార్టీలోని పెద్దలకు కూడా వీడియో కాల్ చేసి తనపై దాడి చేశారని చెప్పి కూడా ఇప్పటికే రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దానికి సంబంధించే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే పివి సునీల్ కుమార్ కూడా ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైకోర్టులో కొట్టేసినటువంటి కేసులో తిరిగి మరలా తనపై కేసు పెట్టడం, దీని వెనక ఆంతర్యం ఏమిటో వారే తెలుసుకోవాలి, వాళ్లే విశ్లేషించుకోవాలనేటువంటి ఒక ట్వీట్ కూడా పివి సునీల్ కుమార్ అయితే కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేశారు. మరి ప్రధానంగా ఈ యొక్క అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం నగరంపాలెం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా రఘురామకృష్ణంరాజు మీడియా ఛానల్స్ లో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. తనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఖచ్చితంగా ఉంది. ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది కాబట్టి నేను తిరిగి మరలా ఈ యొక్క తనకు జరిగినటువంటి అన్యాయంపై
ఫిర్యాదు చేశాను అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఏది ఏమైనా కూడా ఈ యొక్క అంశం అయితే మాత్రం రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి దాదాపుగా 5 పేర్లను కూడా ఎఫ్ఐఆర్లు అయితే మాత్రం పొందుపరచడం అయితే జరిగింది. మొత్తానికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో అయితే మాత్రం ప్రస్తుతం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద కొంతమంది తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు అయితే సంబరాలు చేస్తా ఉన్నారు. రఘురామకృష్ణరాజుపై పోలీసులు గతంలో సిఐడి డిఐజీ సునీల్ కుమార్ అయితే మాత్రం పూర్తిగా నిష్పక్షపాతంగా తనపై దాడి చేసి తనను చిత్రహింసలకు గురి చేసి తనను అరికాళ్లపై కూడా కొట్టారని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అయితే ప్రధానంగా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. న్యాయస్థానంలో కూడా ఈ విషయంపై న్యాయం చేయాలని చెప్పి కోరినప్పటికీ కూడా గతంలో తనకి న్యాయం జరగలేదు కాబట్టే తిరిగి మరలా ఈ కేసు ఆన్లైన్ లో గుంటూరు జిల్లాకి ఎస్పీకి అయితే మాత్రం ఫిర్యాదు చేశారని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.